TV1 తెలుగు భక్తి టీవీ. నిజామాబాద్ జిల్లా ఇందలవాయి గ్రామంలో లక్ష్మణుడు లేని రామాలయంలో శ్రీరామనవమి జనన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలోని ఇందలవాయి మండల పరిధిలో ఇందలవాయి గ్రామంలో ఈ ఆలయంలో సీతా సమేతంగా శ్రీరాముడు, హనుమంతుడు, లక్ష్మణుడు లేని దేవాలయంగా ప్రజల్లో ప్రాచుర్యం పొందింది. లక్ష్మణుడు లేని రామాలయం దేశంలో ఇదొకటే. నిజామాబాద్ జిల్లా ఇందలవాయిలో ఉన్న రామాలయం. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు ఎక్కడ ఏ రామాలయం చూసినా ఈ నలుగురు ఉండటమే రామాలయ ప్రత్యేకత. ఇక రామాయణంలోని ఘట్టాన్ని పరిశీలిస్తే జననం మొదలుకొని పట్టాభిషేకం వరకు లక్ష్మణుడు రాముని విడిచి ఉండలేదన్నది చరిత్ర చెబుతుంది. అదే ఇంతకాలం మనందరికీ తెలుసు. కానీ నిజామాబాద్ జిల్లాలో లక్ష్మణుడు లేకుండా సీతా సమేతంగా శ్రీరాముడికి ఆలయం ఉంది. ఇక్కడ లక్ష్మణుడు లేకుండానే శ్రీరామనవోత్సవాలు జరుగుతుండటం విశేషం. నిజామాబాద్ జిల్లా ఇందలవాయి గ్రామంలో ఈ రామాలయం ఉంది. ఎల్లప్పుడూ రాముడికి తోడు నీడగా ఉండే లక్ష్మణుడు ఈ ఆలయంలో కనిపించడు. స్వామివారికి ద్వారపాలకుడుగా ఉంటే సప్త మహర్షులందరూ కూడా స్వామివారిని వైకుంఠంలో దర్శించడానికి వెళ్తుంటే ఆ జయ విజయులు ఇద్దరు కూడా అడ్డగిస్తారు. అందులో దుర్వాస మహర్షి శాపం పెడతాడు, స్వామి దగ్గరికి మాకు పోవడానికి అడ్డగించినావు కాబట్టి మీరు శిలలై ఉండుగాక అని చెప్పి చెప్పిస్తే వాళ్ళు జయ విజయులు పోయి స్వామివారికి ప్రార్థన చేసుకుంటారు. అయ్యా నేను మిమ్మల్ని ఒక్క నిమిషం కూడా విడిచి ఉండలేం కాబట్టి మరి మా యొక్క శాపానికి విమోచన చెప్పమంటే స్వామివారు ఆ నారాయణుడు చెప్తాడు ఏమంటే 3 యుగాలు మీరు నాతో శత్రుత్వంగా ఉంటే ఆ శత్రుత్వం అనేది ఉంటుంది కాబట్టి తర్వాత మీకు శాప విమోచనం కలుగుతుందంటే హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు, కంస, జరాసంధులు, తరువాత ఈ యుగంలో రావణ, కుంభకర్ణులుగా జననమెత్తుతారు. కాబట్టి వారిని చంపడానికి మరియు కౌసల్యాదేవికి ఒక వరాన్ని ఇవ్వడానికి అతడు మానవుడుగా ఉద్భవించడానికి సమయం ఆసన్నమైంది. కాబట్టి అటువంటి సమయం లోపల స్వామివారు ఉద్భవించారు. అది ఆ అయోధ్య నగరం లోపల విశేషమైనటువంటి రహదారులు ఉండేవి, అందమైనటువంటి గోపురాలు ఉండేవి, అందమైనటువంటి భవనాలు ఉండేవి. ఆ రాజ్యం లోపల ప్రజలందరూ కూడా ఇప్పుడు ఉన్నట్టే అప్పుడు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా సత్యవంతులు, ధర్మపరులు మరియు సంతోషంగా జీవించేవాడు. అనగా 10 రథములను ఒకేసారి ప్రదర్శించేటటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాడు. జై శ్రీమన్నారాయణ. నా పేరు కందాల రాజగోపాలాచార్యులు, వంశపారంపర్యక దేవాలయ అర్చకులను మరియు ఈ గ్రామ పురోహితులు. ఈ దేవాలయం ఇది ఇందలవాయి సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం. ఇది నిజామాబాద్ జిల్లాలో టోల్గేటుకు సమీపంలో దూరంలో ఉన్నటువంటి ఏకైక రామాలయం ఇది. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే అన్ని దేవాలయాల్లో అంటే 2 ఉభయ రాష్ట్రాల్లో ఒంటిమిట్ట ప్రాంతంలో ఆంజనేయ స్వామి ఉండడు, సీతారామచంద్ర స్వామి దేవాలయంలో. ఇక్కడ ఈ తెలంగాణ ఇందలవాయి గ్రామంలో లక్ష్మణుడు లేని సీతారామ ఆంజనేయ స్వామి దేవస్థానం. లక్ష్మణుడు లేని భారతదేశంలో ఏకైక రామాలయం ఇది అని చెప్పుకోవచ్చు. ఈ దేవాలయ చరిత్ర సుమారుగా మనకు లభించినటువంటి ఆధారాల ప్రకారంగా ఒక 400 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నటువంటిది. ఇది రెడ్డి రాజుల పరిపాలన లోపల ఇందూరు జిల్లాలో శీలం జానకిబాయి యొక్క సంస్థాన ఆధీనంలో ఈ యొక్క దేవాలయం నిర్మాణం చేయబడిందని, నిజామాబాద్ జిల్లా రఘునాథ టెంపుల్లో ఈ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి మూల విగ్రహం అక్కడ ఉండేదని, ఈ ఇందలవాయి అనేటటువంటి గ్రామం ఆనాడు కత్తులు తయారు చేయడానికి కత్తులు
వివిధ రాజ్యాలకు ఎక్స్పోర్ట్ చేసేటటువంటి గ్రామం కాబట్టి ఇక్కడ రక్షణ ఉంటుంది. ఔరంగజేబు పరిపాలన లోపల దేవాలయాలన్నీ ధ్వంసమవుతున్నప్పుడు హిందూ దేవాలయాలు ఈ విగ్రహం ధ్వంసం అవుతుందనే ఉద్దేశం చేత అక్కడి నుండి ఇక్కడ తీసుకొని వచ్చి ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించినారని మనకు చరిత్ర ఆధారంగా తెలుస్తుంది. ఈ విషయం గురించి ఏనుగుల వీరస్వామి గారు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి చెన్నై నుండి కాశీయాత్ర బయలుదేరినప్పుడు తన యొక్క డైరీలో రాసుకున్నాడు. ఇది మనకు విదితమైనటువంటి విషయం. ఈ దేవాలయం పరిశీలించినట్టయితే అందమైనట్టుగా విశాలమైనటువంటి ధర్మశాలలతో నిండి ఉన్నటువంటిది. విగ్రహాన్ని పరిశీలించినట్టయితే అతి ఎత్తులో ఉన్నటువంటిది. సీతమ్మ వారిని వామాంకస్థిత అనగా సీతమ్మ రాముల వారి తొడ మీద కూర్చుండబెట్టుకొని విగ్రహంలో దశావతారాలు ఏకశిలలోనే ఉండి విగ్రహంలోనే శాలగ్రామాలు ఉండి నిత్యం ఆరాధనలు అందుకుంటున్నటువంటి దేవాలయం. ఇది పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా ఆరాధనలు నడుస్తున్నటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా చైత్రశుద్ధ పంచమి నుండి సప్తమి వరకు అధ్యయనోత్సవాలు, సప్తమి నుండి బహుళ విధియ వరకు నవాన్నిక కార్యక్రమాలు బ్రహ్మాండంగా నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి దేవాలయంలో కూడా కర్కాటక లగ్నంలో రామ జననం జరిగితే, రామ కళ్యాణం జరిగితే ఇక్కడ జననం జరిగి గోధూలి వేళ ఈ యొక్క స్వామివారి కళ్యాణం నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రతి దేవాలయంలో వివిధ వాహన సేవలన్నీ కూడా గ్రామంలో తిరుగుతుంటే ఇక్కడ తిరుమాడ వీధుల్లోనంటే ఆలయంలోనే ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి దేవాలయంలో ఉన్నట్టుగానే ఈ దేవాలయంలో కూడా ఎక్కడ లేని విధంగా ఉన్న చెట్టు వాహన సేవ అనేటటువంటిది జరుగుతుంది. అది ఒక వైభవంగా గ్రామస్తులు దాన్ని పరిగణలోకి తీసుకొని విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఉగాది, దసరా, కార్తీక మాసం, ధనుర్మాసం ఇటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాల్లో విశేషమైనటువంటి పర్వదినాలలో ఈ స్వామివారికి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఏది ఏమైనా కానీ ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఎక్కడ లేని విధంగా లక్ష్మణుడు లేని భారతదేశంలో ఏకైక రామాలయంగా ఉన్నందుకు గ్రామస్తులందరూ కూడా గర్వపడుతూ ఉంటారు. జై శ్రీరామ్. శ్రీరామనవమి శుభాకాంక్షలు అందుల ప్రజలందరికీ. ఇంగల్వాయిలో ప్రతి సంవత్సరంలాగే బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుపుకోవడానికి గ్రామస్తులు అలాగే గుడి ఆధ్వర్యంలో గ్రామ పాలక ఆధ్వర్యంలో ఘనంగా జరగడానికి ఏర్పాట్లు భారీ ఎత్తున జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరంలాగే ఇక్కడ వివిధ చుట్టుపక్కల గ్రామాల నుంచి విశేషంగా ప్రజలు రావాల్సిందిగా ఈ స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. ఇక్కడ ముఖ్య విశేషం ఏమిటంటే ఇక్కడ కూడా లక్ష్మణుడు రాముడు పక్కన ఉంటాడు. ఇక్కడ మాత్రం సీతమ్మ తల్లి రాముంటుండు. లక్ష్మణ రైత రామాలయంగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ భక్తులకు కోరుకునే ఏ కోరికలైనా తొందరగా నెరవేరుతాయని ప్రజలకు చాలా నమ్మకం. అలాగే ఇక్కడ 9 రోజుల పాటు రోజు ఒక సాయంత్రం పూట ఇది ఉంటుంది. దానికి ప్రజలు దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారు. అలాగే రథం రోజు అయితే దూర ప్రాంతాల నుంచి వేరే జిల్లాల నుంచి కూడా ప్రజలు విశేషంగా వచ్చి రథోత్సవాన్ని ఘనంగా జరిపిస్తారు. మీ చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా తెలియజేయగా ప్రతి సంవత్సరం లాగా మీరు అందరూ వచ్చి రాముని ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుతున్నాను. అందరికీ ముఖ్యంగా మరోసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రతి సంవత్సరం లాగే ఇక్కడికి భక్తి ఛానల్ వారు వచ్చి దేవుడి కార్యక్రమాన్ని ప్రజలకు చూసే విధంగా ఎప్పుడు కూడా ఏర్పాటు చేస్తారు. వాళ్ళకు మా గ్రామం తరఫున, మా గ్రామ వీడీసీ అలాగే పాలకవర్గం తరఫున, మా గ్రామ ప్రజల తరఫున, మండల ప్రజల తరఫున ప్రత్యేకంగా భక్తి ఛానల్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ధన్యవాదాలు.